చియా ఓట్స్ మీల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో. చూసారు కదా ఓట్స్, ఇవి ఓట్స్ ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అంటే 2 మనుషులుగానే వేసుకుంటున్నాను. ఒక మనిషికి అయితే 2 స్పూన్లు సరిపోతాయి. ఇవి చియా సీడ్స్. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి ఇది మనం రెగ్యులర్గా వాడుకుంటే మంచిది. చియా సీడ్స్ ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా హనీ వేసుకోవాలి, తేనె వేసుకోవాలి మన స్వీట్ కోసం. పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేసుకోవట్లేదు కాబట్టి వెయిట్ లాస్ అన్నప్పుడు మనం పంచదార వాడకూడదు కదా. తేనె అయితే హెల్త్కి మంచిది కాబట్టి తేనె వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వీటిలో వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇవి కలిపేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది నైట్ టైం చేసుకోవాలి, పడుకునే ముందు నైట్ చేసుకోవాలి. మనం మార్నింగ్ తింటాం కాబట్టి నైట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి నైట్ మొత్తం మంచిగా నానుతాయి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాక మంచిగా నాని టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్కి ఈ విధంగా ఉంది. చూడండి, గట్టిగా అయ్యింది. అంటే ఆ మిల్క్ అంతా, పాలంతా ఇవి పీల్ చేసుకుంటాయి కదా, ఇలా గట్టిగా అయ్యింది. మనం ఇలా తినలేము కాబట్టి ఉదయం కూడా కాచి చల్లార్చిన పాలు మనకు తగినన్ని పోసుకోవచ్చు. కొంతమంది కొద్దిగా గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది కొద్దిగా లూజ్గా ఇష్టపడతారు. కాబట్టి మనకి ఎలా నచ్చుతుందో అలా వేసుకోవచ్చు. మార్నింగ్ టైం మనం వేడిగా తాగాలనుకుంటే వేడి పాలు పోసుకోవచ్చు. చల్లగా తాగాలనుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్, నల్ల కిస్మిస్, ఇంకా మామూలు కిస్మిస్, అంజీర్ ముక్కలు, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరం ముక్కలు కానీ మామూలు ఖర్జూరం ముక్కలు కానీ ఇవన్నీ వేసుకోవాలి. ఇవి నైట్ నానబెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా మార్నింగ్ టైంలోనే వేసుకోవచ్చు. నైట్ నానితే బాగుంటాయి. నాని ఉండవైతే చాలా ఇష్టంగా తింటాం అనుకున్న వాళ్ళు మాత్రం నైట్ నానబెట్టుకోవచ్చు వీటితో పాటే. లేదు అలా వద్దు మార్నింగ్ అయితేనే బాగుంటుంది అనుకుంటే మార్నింగ్ కలుపుకోవచ్చు. నేను మార్నింగ్ టైంలో కలిపాను. దీనిపై నుండి మనం కొన్ని దానిమ్మ విత్తనాలు వేసుకుంటున్నాను. దీనిలో యాపిల్ వేసుకోవచ్చు, ఇంకా అరటిపళ్ళు వేసుకుంటారు కొంతమంది. వెయిట్ లాస్ కాబట్టి అరటిపళ్ళు వాడకుండానే ఉంటేనే మంచిది. చూసారు కదా, ఈ విధంగా మనం ఓట్స్ ఇంకా చియా సీడ్స్ ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. చియా ఓట్స్ మీల్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.